నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వారి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులకు పలు పదవులు ఇవ్వడం జరిగింది. మాజీ టీడీపీ కౌన్సిలర్ టీడీపీ తిమ్మప్పకు ఆదోని అధ్యక్షుడిగా పదవి నియమించారని నాయకులు కార్యకర్తలు కలిసి తిమ్మప్పకు గజమాలతో సన్మానం చేశారు. అలాగే పలువురుకు సీఎం రిఫండ్ అందించిన మీనాక్షి నాయుడు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్టానం చంద్రబాబు నాయుడు గుర్తించి మంచి స్థానం ఇవ్వడం జరిగింది. టీడీపీ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారికి మంచి స్థానం ఇస్తారు అంటూ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ భూపాల్ చౌదరి మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం కష్టపడాలి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని అంటూ తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ వాల్మీకి తిమ్మప్పని నియమించడం జరిగింది. అదేవిధంగా ఆదోని మండల కమిటీకి దొడ్డినికేరి శివప్ప గారిని మండల అధ్యక్షుడిగా మరి పార్టీని నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళు శాయశక్తిలా కృషి చేయాలని మరి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అన్ని విభాగాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 46 మందికి 15 లక్షల పైచిలకు అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే నూతన టౌన్ కమిటీ మరియు పార్టీ మండల కమిటీ రెండు కూడా ఈరోజే ఆమోద ముద్ర వేయడం జరిగింది. గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే కె మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నా సోదరుడు తిమ్మప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మండల కమిటీకి పెద్ద మనిషి, అనుభవం కలిగిన కురువ సామాజిక వర్గానికి చెందిన శివప్పన్న గారిని మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షను మండలంలో కానీ పట్టణంలో కానీ నూతన అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి. అలాగే ఎవరికైతే ఇప్పుడు పదవులు వచ్చాయో పార్టీకి కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసిన వారికి ఇవాళ ఐవీఆర్ఎస్ ద్వారా కూడా కేంద్ర పార్టీ కమిటీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా గుర్తించి ఈ కమిటీల్ని ఆమోదించడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఎప్పటికైనా బంగారు భవిష్యత్తు ఉంటుంది. పార్టీకి సిన్సియర్గా పనిచేయాలి. రేపు ఇద్దరు మండల అధ్యక్షులు అయితేనేమి పట్టణ అధ్యక్షులు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ దిగ్విజయంగా నడిపి అన్ని వార్డులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అన్నీ కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరెవరైతే ఈ పట్టణ మండల కమిటీల్లో ఎన్నికైన అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీలు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తూ పార్టీకి పదవి వచ్చింది కదా, ఇప్పుడు పార్టీకి సేవ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. మీరందరూ తూచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటించి రాబోయే ఎలక్షన్లో ఆదోనిలో తెలుగు అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ జాతీయ జెండా ఎగిరేశారు. అయ్యప్ప మందిరంలో మోదీ పేరుతో అర్చన, అభిషేకం, అన్నదానం నిర్వహించగా అంబేద్కర్ చౌరస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణకు 1948లో విమోచన దినం లభించిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి జన్మదినం సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో అర్చన చేసి మరింత ఆయురారోగ్యంతో శతాధిక సంవత్సరాలు ఆయువును ఆ భగవంతుడు దేశం కోసం అవిశ్రాంతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నరేంద్ర మోడీకి ప్రసాదించాలని అర్చనలు చేయడం జరిగింది. మన భారతదేశ ప్రధాని మాన్యశ్రీ దామోదర నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పాండూరు గ్రామంలో పిహెచ్సి వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నాండూరి సత్తిబాబు, పాలక శివ, క్షేత్రభద్రం, కందిల్లి వెంకట్ గారు, రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, పిహెచ్సి డాక్టర్ కె మాధవి, డాక్టర్ ఈ శేషాల శైలజ, డాక్టర్ బిటిబిఎన్ రాజు మరియు పిహెచ్సి సిబ్బంది మరియు ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. జనరిక్ ఔషధ షాపులు మరియు ఆశలు ప్రత్యేకించి కొన్ని నిధులు ఏర్పాటు చేసి కొన్ని చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్కి సంబంధించి కార్యక్రమాలు చేయమని ఇచ్చారు. ఈ రోజుని రక్తదాన శిబిరాలు మరియు బయట నుంచి కూడా వచ్చి ఈ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయమని మనకి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొన్ని చెప్పలేకపోతున్నాం, అవన్నీ కొద్దిగా మర్చిపోవడం వలన. కానీ నాకు ఈ టైం ఇచ్చి నాకు ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం చేయడం వల్ల మీ అందరి తరఫున కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ టి మోహన్ గారు జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంకేతాల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా
ఉంచేలా దేశానికి సేవ చేయడం మన అందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ఈ సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రము చేయను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ సామగ్రి దొంగలు 8 మందిని అరెస్టు చేసి వారి నుండి 2.5 లక్షల సొత్తు రికవరీ చేశామని ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. పలుచోట్ల దాదాపు 20 లక్షల సెంట్రింగ్ బాక్సుల దొంగతనాలు జరిగాయని, మున్సిపల్ చెత్త కార్మికులపై ఆధారపూర్వక ఆరోపణలు చేస్తూ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదులు చేశారు. తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఏ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే, ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే, ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీస్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ 4 జూబ్లీస్ ఏరియాలో ఉంటారు. ఈ 4 జూబ్లీస్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకు 2 కలిసి ఈ జిహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకున్నామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ 2 కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు.
ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్లో అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి ఐజీ స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ను ఆపడం జరిగింది. వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా డీసీపీ సారు, మా సిపి సారు, ఎస్హెచ్ఓ అల్వాల్ని, డిఐ అల్వాల్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు. సెంట్రింగ్ బాక్స్ లో విలువ ఎంత సార్? ఈ సెంట్రింగ్ బాక్స్ లో యొక్క మొత్తం విలువ వచ్చేసి